హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. ఈరోజు వీడియో వంకాయతో గుత్తి వంకాయ. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, ఇక్కడ వంకాయలు అసలు బాగోవు, ఊరి నుంచి నేను అప్పుడప్పుడు వంకాయలు తెప్పించుకుంటాను, ఆ వంకాయలతో గుత్తి వంకాయ చేస్తాను అని. అలా మా వారు ఊరెళ్ళి వస్తే మా అమ్మ అయితే ఈ వంకాయలు పంపిస్తే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఈ వంకాయలని అంటే నేను 2 days ఉంచేసాను బయట, అందుకు కొంచెం ఫ్రెష్గా అనిపించట్లేదు. ఈ వంకాయలను ముందుగా నీట్గా వాష్ చేసుకుని ఇలా మధ్యలోకి 4 లా కట్ చేసుకోవాలి. ఇలా అంటే అందులో పురుగులు అవి ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. వంకాయ ఒకటి, బెండకాయ ఒకటి, అలా ఇప్పుడు టమాటోలో కూడా కొత్తగా వస్తున్నాయి, అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి ఒకసారి వాటర్లోనే వేయాలి, లేదంటే వెంటనే కలర్ మారిపోతాయి కదా. అలా వేసుకున్న తర్వాత ఈ గుత్తి వంకాయని కూడా చాలా రకాలుగా చేస్తారు. ఇక్కడ తెలంగాణలో నాకు తెలిసి మా ఫ్రెండ్స్ అందరూ పల్లీలు, నువ్వులు, కారం పెట్టి చేస్తారు. మేమైతే ఎప్పుడు ఈ ఉల్లి కారం పెట్టే చేస్తాము. అంటే ఒక్కొక్కసారి నేను వంకాయల్లోనే అలా పెట్టేసి స్టఫ్ ఫ్రై చేస్తాను. ఇలా ఒక్కొక్కసారి టైం ఉంది అనుకున్నప్పుడు ఇలా 2 వేరువేరుగా ఫ్రై చేస్తాను. అది కూడా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే ఇది కొంచెం టైం పడుతుంది, అది వెంటనే త్వరగా అయిపోద్ది అన్నమాట. ముందుగా అలా కట్ చేసుకున్న వంకాయల్ని ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఈ వంకాయలని అన్నీ వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకసారి ఫ్రై అంటే బాగా ఒక 90% ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి. ఇది ఏంటంటే మాకు ఫంక్షన్స్ అలా జరిగినప్పుడు వంకాయ జీడిపప్పు పకోడీ, మామూలుగా మనం ఆనియన్ పకోడీ వేసుకుంటాం కదా, అలా ఆనియన్ లేకుండా ఉట్టి శనగపిండితో వేసి చేస్తారు ఫంక్షన్స్లో. ఆ కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. ఆ కర్రీ ఇంకెప్పుడైనా చూపిస్తాను. ఇదే వంకాయలతో బాగుంటుంది. ఇక్కడ వంకాయలు పచ్చి పులుసులు, పచ్చళ్ళకే తప్ప ఇలా గుత్తి వంకాయకి నాకు అంత టేస్ట్గా అనిపించదు అన్నమాట. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పోపుల డబ్బా మొన్న వేసుకున్నాం కదా, అందులో ఉండే సామాన్లు. ముందుగా ఈ మిక్సీ జార్లో ధనియాలు తీసుకున్నాను. ధనియాలు ఒక 4 tablespoons వరకు. ఎప్పుడైనా సరే ధనియాలు మనం ఏ మసాలా యాడ్ చేసుకున్నా ధనియాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అనేది ఒక 4 tablespoons అయితే 1 tablespoon జీలకర్ర సరిపోద్ది. ఎందుకంటే జీలకర్ర ఒక్కొక్క దాంట్లో బాగుంటుంది కానీ అన్నిటిలోనే సూట్ అవుతుంది అన్నమాట. ఇందులోనే ఒక 7-8 లవంగ మొగ్గలు, ఒక చిన్ని దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసి ఒకసారి మిక్సీ పట్టేసాను. మనం ఎప్పుడైనా ఇలా చేసుకున్నప్పుడు కొంచెం స్పెషల్గా అలా ఎన్వి అయినా, నాన్ వెజ్ అయినా కొంచెం ఇలా అప్పటికప్పుడు దంచుకున్న మసాలా అయితే బాగుంటుంది. మామూలుగా మన రెగ్యులర్ కర్రీలో మనం స్టోర్ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే అది మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని అది కూడా మిక్సీ పట్టుకున్నాను. అలాగే సరిపడినంత పసుపు, ఉప్పు, కారం కూడా అందులోనే వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను, బాగా కలుస్తుంది అన్నట్టు. తర్వాత వంకాయలు చూడండి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా మనకి వెంటనే ఫ్రై అయిపోతాయి వంకాయలు అనేవి. ఇంకా తీసేసుకుని ఇందులోనే కొంచెం ఒక 10 జీడిపప్పులు ఈ ఆయిల్లోనే వేసుకుని ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై చేసుకుని అలా పైన వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇవి కూడా తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర తాలింపులా వేసుకుని, తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్ అంతా ఒకసారి వేసేసుకోవాలి. ఇది కొంచెం అంటే మిక్సర్ కదా, అదే మిక్సీ పట్టింది కదా ముద్ద, అందుకని కొంచెం ఫ్రై అవ్వాలి. ఎప్పుడు ఆయిల్ అనేది తేలే వరకు ఫ్రై అయితే మనకు పచ్చివాసన లేకుండా ఉంటుంది. అదే ఆనియన్ పీసెస్ వేస్తే అంత ఫ్రై అవ్వకపోయినా మనకి కూరలో వాటర్ అది వేస్తాం కాబట్టి కవర్ అయిపోతుంది. కానీ ఇలా కొంచెం మిక్సీ పట్టి ముద్దలా వేసిన దానికి ఆనియన్ ముద్ద, మసాలా కూడా కొంచెం బాగా ఆయిల్ అనేది తేలే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే నేను మిక్సీ కొంచెం ఉండిపోదు కదా, అందులో ఒక చిన్ని అంటే పావు గ్లాస్ వాటర్ అయితే వేసి ఆ వాటర్ కూడా వేసాను అనమాట. అంతే, ఇది బాగా ఫ్రై అయిపోయింది అలా అనుకున్నప్పుడు కొంచెం ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయలు అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకుని ఒకసారి అలా ఒక్కసారి అంటే ఇది ఎలాగో మనం 4 ముక్కలుగా చీల్చి పెట్టాం కాబట్టి మసాలా కంపల్సరీ వెళ్ళిపోద్ది. ఇంకా అలా ఒకసారి అలా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రై చేసుకోవడమే. అలా సిమ్లో పెడితే ఆయిల్ అనేది తేలుతుంది, చూసారా. అంతే, ఒకసారి పైకి కిందకి ఒకసారి కలుపుకోవాలి. అలా ఇంకొకసారి కూడా తిప్పిన తర్వాత అటు కూడా ఒక 5 minutes ఉంచుకుంటే మళ్ళీ ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇంకంతే, మనం కొత్తిమీర వేసుకుని పైన జీడిపప్పులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుని ఇంకా దించేసుకుంటే సరిపోద్ది. నేను వేసిన సాల్ట్ ఏంటి, కారం ఇంకా అన్నీ సరిపోయినాయి, ఇంకేమీ కూడా యాడ్ చేయలేదు. అంతే, ఫైనల్గా అయితే ఈ వంకాయ ఆంధ్ర వంకాయలతో చేసిన గుత్తి వంకాయ అంతే ఫ్రై పీస్లా ఉంటుంది. మామూలుగా గుత్తి వంకాయ అంటే స్టఫ్ పెట్టి చేస్తాం కదా, అది కూడా మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలుంటే చూపిస్తాను. అంతే, ఈ గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది. వీడియో ఇక్కడితో అయితే కంప్లీట్ అయింది. వీడియో నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా ఇంకా వంటలు ఏదైనా కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.